నమస్తే ఫ్రెండ్స్, మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం. సీజ్ ద షిప్. ఇప్పుడు ఈ పదము సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ విషయం గురించి నా వీడియో చివరిలో నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తాం. భారతదేశము భౌగోళికంగా మనకి మూడు వైపులా సముద్రము, ఒకవైపు భూమి ఉంది. అంటే సుదీర తీర ప్రాంతం ఉన్న దేశము మనది. అలాగే మన ఆంధ్రప్రదేశ్కు కూడా సుదీర తీర ప్రాంతము ఉంది. దాదాపు 975 కిలోమీటర్ల మేర తీర ప్రాంతము ఉన్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. మరి ఇంత సుదీర తీర ప్రాంతము ఉన్న మన భూభాగము ఎంత మేరకు క్షేమంగా ఉంది? ఇంత సువిశాల తీర ప్రాంతం ఉన్న మన దేశము అన్నప్పుడు ఈ తీర ప్రాంతము ఎంత మేరకు క్షేమంగా ఉంది? దేశ భద్రతకు ముప్పు వాటిల్లకుండా అనుక్షణము ఈ తీర ప్రాంతాన్ని గస్సి కాయడానికి అవసరమైన సిబ్బంది కానీ, నావికాదళ సిబ్బంది కానీ అవసరమైన మేరకు ఉన్నారా? అసలు పోర్టుల భద్రత ఎంతవరకు క్షేమంగా ఉంది? ఈ పోర్టుల భద్రతపై కూడా అనుమానాలు వస్తున్నాయి ఇటీవల జరిగిన ఒక సంఘటన ద్వారా. ఇటీవల మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టు తనిఖీకి వెళ్ళినప్పుడు నిఘా వ్యవస్థలో ఉన్న ఈ డొల్లతనము బయటపడింది. అంతవరకు ఇది వెలుగులోకే రాలేదు. ఇది కేవలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితము కాలేదు. ఇది మొత్తము దేశ భద్రతకు సంబంధించిన తీవ్రమైన సమస్య. ఇక్కడ కేవలము రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందా లేదా అనే విషయం కాసేపు పక్కన పెడితే, ఈ రేషన్ బియ్యం స్మగ్లింగ్ కంటే కూడా తీవ్రమైన సమస్య ముప్పు మనకి పొంచి ఉంది. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు బయటపెట్టారు. దేశ ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా చేశారు. ఈ ప్రమాదాన్ని అతి సాహసోపేతంగా, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కూడా దాదాపు 9 కిలోమీటర్లు సముద్రము లోపలికి వెళ్ళి సినీ పక్కీలో పొంచి ఉన్న ఈ ప్రమాదాన్ని వెలికి తీసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను బయట పెట్టేంత వరకు కూడా అధికార యంత్రాంగము ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తోంది? ఈ విషయము అధికార యంత్రాంగంలోని అన్ని వ్యవస్థలకు కళ్ళు మూసుకున్నాయా, లేక తెలిసే నిర్లక్ష్యం వహించారా? ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి అనుమానము నిజమేనేమో. స్మగ్లింగ్ ఎగుమతి యథేచ్ఛగా జరిగితే అదేవిధంగా దిగుమతి జరిగే అవకాశం కూడా ఉంది కదా. దేశంలోకి మాదక ద్రవ్యాలు కానీ, డ్రగ్స్ కానీ, మారణాయుధాలు కానీ యథేచ్ఛగా దేశంలోకి రవాణా అవుతున్నాయి అంటే ఇలాంటి సరైన పర్యవేక్షణ, సరైన నిఘా లేని పోర్టులు తీర ప్రాంతం నుంచే అనే అనుమానాన్ని కలగజేస్తోంది. తీవ్రవాదులు కూడా దేశంలోకి ప్రవేశించే ప్రమాదం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తపరిచిన అనుమానం నిజమే. ఈ విషయాన్ని దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రయత్నించిన, కృషి చేసిన పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక అభినందనలు. నిజమే, తీర ప్రాంతాన్ని ఇలా నిర్లక్ష్యంగా వదిలేస్తే అది దేశ భద్రతకే ప్రమాదం. దయచేసి రాజకీయ పార్టీలు ఈ విషయంపై రాజకీయం చేయొద్దండి, నానా రాద్ధాంతము చేయొద్దండి. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశము. అందుకే సోషల్ మీడియాలో దీనిపైన హాస్యాస్పద వ్యాఖ్యానాలు, వికృత విపరీత ట్రోలింగులు ఇవి చేస్తున్నారు అంటే
అది దేశ ద్రోహంతో సమానం. ఇక్కడ ఈ తీర ప్రాంతము, దాని నిర్లక్ష్యణ, నిఘా వ్యవస్థ లోపము దేశ భద్రతతో ముడిపడిన అంశం. ఇక్కడ రేషన్ బియ్యం స్మగ్లింగ్ అంత ప్రమాదకారి కాదు, కానీ ఇక్కడ దేశ భద్రత అనే విషయము వెలుగులోకి వచ్చింది ఈ నిఘా వ్యవస్థ నిర్లక్ష్యము, లోపం కారణంగా. అందుకే ఈ ప్రమాదాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దేశ ప్రధాని గారి దృష్టికి, కేంద్ర హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు వారిపై తగిన విధంగా ఒత్తిడి తెచ్చి ఈ తీర ప్రాంత రక్షణను పెంచమని, నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తారనేసి వారిపైన ఒత్తిడి తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. చివరగా ఒక మాట, మీ కాకినాడ పోర్టు తనిఖీ విషయమో ఇంతవరకు ప్రజలకి ఎవరికీ తెలియని ఒక ప్రమాదాన్ని, దేశ భద్రతకు వచ్చిన ముప్పుని మీరు మీ చర్యల ద్వారా తెలియజేసినందుకు మీకు హ్యాట్స్ ఆఫ్. కేంద్రంలో మీకున్న ప్రాధాన్యత, పలుకుబడి ఆధారంగా కేంద్ర పెద్దలపై ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి వారిపైన కొంత ఒత్తిడి తీసుకొచ్చి తీర ప్రాంత రక్షణకు కావలసిన చర్యలను మీరు చేపడతారని, దేశ భద్రతను కాపాడగలరని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నమస్తే ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.